మనం అంటూ నవంబర్లో 10% పడిపోయిన జీఎస్టీ వసూలు గత ఏడాది 4093 కోట్లు కాగా ఏడాది 3699 కోట్లకు పరిమితం. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూల్లో 9.38% వృద్ధి అంటూ రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు తిరోగమన దిశలో సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడంతో జీఎస్టీ వసూలు క్షీణించే గడిచిన 3 నెలల్లో 4-7% చొప్పున జీఎస్టీ వసూలు తగ్గగా నవంబర్లో ఏకంగా 10% మేర క్షీణించే. నవంబర్లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 10% క్షీణించి 4093 కోట్ల నుంచి 3699 కోట్లకు పడిపోయినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడు 8%, కర్ణాటక 15%, కేరళ 10%, తెలంగాణ 3% వృద్ధి నమోదు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే క్షీణత నమోదు చేసింది. నవంబర్లో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 9.38% వృద్ధితో 1,39,678 కోట్లుగా నమోదైంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ దేశ సగటు కంటే వెనుకబాటు వైఎస్ఆర్సీపీ హయాంలో దేశ సగటు కంటే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఏడాది మాత్రం వెనకబడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లో 10.3% వృద్ధితో 11,04,817 కోట్లు వసూళ్లు అయితే ఏపీలో కేవలం 2.2% వృద్ధితో 30,056 కోట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు అటకెక్కడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడంతో పాటు అధికారం చేపట్టి 5 నెలలు గడిచిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం జీఎస్టీ వసూలు తగ్గిపోవడానికి కారణమని అధికారులు చెప్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాబట్టి ఆధిపత్యం కోసమే